క్రైస్తవుడివైనా నీకు ఈ దేవాలయం పవిత్రత అర్థం కాకపోవచ్చు. కానీ మీ దేవాలయంలో రక్తం చిందించడం నాకు ఇష్టం లేదు. నీకు ధైర్యం ఉంటే బయటికి రారా. బిడ్డలు బాగుపడేందుకు పెద్దలు కొడితే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. విద్యార్థులు బుద్ధిగా చదువుకోవాలని మాస్టారు కొడితే ఎవ్వరూ తప్పుగా అనుకోరు. కానీ ఒక వ్యక్తి మంచివాడుగా మారాలని పోలీసు వాళ్ళు కొడితే మాత్రం తప్పంటారు. అందాల పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. కళ్ళు లేని దేవుడికి, ప్రాణం లేని దేవుడికి పట్టుపంచి కట్టబెడతారు. అదే ఒక ప్రాణం ఉన్న మనిషి ఆకలితో మాడుతుంటే, చలితో వణుకుతుంటే వేడుక చూస్తారు. మీ దృష్టిలో అదే న్యాయమా?